శ్రీ గురు చరిత్ర అధ్యాయం 23. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నామధారక, శ్రీగురుడు గొడ్డుబర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు. అప్పుడా బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్తులు, అరెరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీగురునికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. జగద్గురు, మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవులిలా కనిపించే మీరు విశ్వకర్తలు. శ్రీ నృసింహ సరస్వతి సంతోషంతో అతన్ని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించడమెందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి, మా పట్టణాన్ని పావనం చేయండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైనది కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు. రాజెంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు. పల్లకికి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందీ మాగదులు నడిచి వచ్చారు. రాజు స్వయంగా స్వామికి ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వందీ మాగదులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం, ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడుండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మృంగివేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండే ఆ చెట్టుపైకి చూచారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతని తలపై తమ చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, నాయనా, నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు. ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నారు. అప్పుడు శ్రీగురుడు, నాకు మఠమిక్కడే నిర్మించాలి అన్నారు. అప్పటికప్పుడు ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి
అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవారు. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతూ ఉండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాకిపోయింది. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేదవిధుడైన ఆ యతి నిత్యము శ్రీ నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి డాంబికుడు, సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తుండేవాడు. విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు. అప్పుడొక అద్భుతం జరిగింది. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయ నమః. సర్వం శ్రీపాద శ్రీవల్లభ పాదార విందార్పణమస్తు. స్వస్తి.